నమస్కారం, లోయా న్యూస్ కు స్వాగతం. ఓఏ కేసు నంబర్ 161 నుంచి 169 కేసు 2014 సంవత్సరం నాటిది. దీంట్లో 11 మంది ఇండ్లు వాళ్ళే సొంతంగా ఉండి ఈ రోజు వరకు మనకి ఏం పేమెంట్ చేయకుండా ఉండడం వల్ల కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా మనం టేక్ ఓవర్ చేయడం జరిగింది. దీనికి ఏసీపీ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించారు. మా డిపార్ట్మెంట్ వారు బాగా సహకరించారు. ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా చాలా బాగా పనిచేశారు. చాలా ఉందాతనంగా అందరినీ బయటకు ఎన్ని ఎకరాలు అది కాదు, దానికి మనకు ఇచ్చినదే మొత్తం 21 ఇండ్లు ఉంటే ఆ 21 ఇండ్లలో 10 మంది మాత్రమే 3,000 రూపాయలు 2,000 రూపాయల చొప్పున వాళ్ళు కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఉన్నారు. తర్వాత ఈ 11 మంది మాత్రమే కోర్టుకి వెళ్ళారు. అది 2000 ఇప్పటికీ 32 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కోర్టులోనే నడుస్తూ ఉంది. ఇప్పుడు ట్రిబ్యునల్ ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఈరోజు ఎవిక్షన్ చేయడం జరిగింది. చేతికి 90 రోజులు కాకముందే ఆర్డర్లు లేదు ఇన్ టైంలోనే సరిగ్గా టైం. ఇది 92వ రోజు. అది తప్పు వర్షన్ అండి. కోర్టు ఆర్డర్ మనం ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ని సహకరించుకుని అదే దాని ద్వారానే మనం వెళ్ళాము. అక్టోబర్ 31, 2025 డెమాలిష్ చేయమో. దీన్నే ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత దాని మీద ఏం చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకుంటాం. మనం అంటే జడ్జిమెంట్ వచ్చింది. ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ప్రకారంగా జడ్జిమెంట్ తేదీ వచ్చేసి అక్టోబర్ 31, 2025 రోజున వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏమనుందంటే ఒక 90 days లో వాళ్ళకి ఎవిక్షన్ అంటే ఎన్క్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 90 days లోపు ఖాళీ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు ఖాళీ చేయకపోతే పోలీస్ ఎయిడ్ తీసుకొని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెకేట్ చేయించవచ్చు ఉంది జడ్జిమెంట్లో. అందులో భాగంగానే మా అసిస్టెంట్ కమిషనర్ గారు శ్రీ శేఖర్ గారు మరియు మా ఆలయ చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా, మరియు ఏసీపీ గారు, సిఐ గారు వాళ్ళందరి సమక్షంలో, భక్తులు, లోకల్ ప్రెస్ రిపోర్టర్స్ అందరి సమక్షంలో ఈరోజు ఎవిక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 9:30 కల్లా టోటల్ కంప్లీట్ అయిపోయింది. 11 houses అన్నీ కూడా వాళ్ళు మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సామాన్లు తీసుకొని బయటకు వచ్చారు. మేము కూడా లేబర్ని పెట్టి తర్వాత కొన్ని వెహికల్స్ మాట్లాడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్లన్నీ కూడా పంపించడం జరిగింది. ఇది 35 years ఎన్క్రోచ్మెంట్ అండి. ఈరోజు ఇది మన కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి అడాప్టెడ్ టెంపుల్, శ్రీ బన్సూరివాల కృష్ణ మందిర్ అనే ఆలయము. ఆ ఆలయంకి సంబంధించిన ఆస్తి ఇది. 35 సంవత్సరాల నుంచి కోర్టులో నలుగుతుంది. ఈరోజు మనకు అవకాశం వచ్చింది. దేవస్థానం ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి మనకి అవకాశం కుదిరింది. థ్యాంక్ యూ. వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి, తర్వాత మా ధర్మకర్తలకి, చైర్మన్ గారికి, ఏసీ గారికి, ఎండోమెంట్స్ డిప్యుటేషన్ స్టాఫ్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.